ఆగండి. ఈ పట్టాభిషేకం జరగడానికి వీల్లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దత్తపుత్రుని వారసుడుగా అంగీకరించారు. కానీ మహారాజు గారు నానాసాహెబ్ని దత్తత తీసుకున్నప్పుడు మీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆయనకి వారసుడిగా హక్కు ఉందని అంగీకరించారు. అందువల్ల ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ఉంటే మంచిది. సో సారీ యువర్ ఎక్సలెన్సీ, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ విధానాన్ని మార్చేసుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నానా సాహెబ్ ని బాజీరావు పేష్వా గారి వారసుడిగా యాక్సెప్ట్ చేయబోరు. Well, there it is. It's an order from Fort Williams. మేము ఫోర్ట్ విలియం వారికి ఫిర్యాదు చేస్తాం. దానివల్ల ప్రయోజనం ఉండదు నాన్న. Yes, you are right. ఎందుకంటే ఇప్పటికే మా సైన్యం రాజభవనాన్ని చుట్టుముట్టింది. అంటే మీరు ఈ ఉత్తర్వుల్ని కాదంటే చట్టధిక్కారం అవుతుంది. అప్పుడు రాజభవనాన్ని స్వాధీనం చేసుకోవడంలో మా సైన్యం ఉపయోగపడుతుంది. అంటే అంటే మీ సైన్యం మా రాజభవనాన్ని చుట్టుముట్టిందా? మీకు 24 గంటల వ్యవధి ఉంది. ఏం చేయదలిచారో ఈ లోపల బాగా ఆలోచించుకోండి. మేం నానా సాహెబ్ని పేష్వాగా అంగీకరించబోము. మీ మహారాజు గారు బతికి ఉన్నంత కాలం విధర మీకే ఉంటుంది. ఆ తర్వాత రాజభవనం మా సొంతం అయిపోతుంది. చురకత్తి మన విధుడిని కాపాడు. చురకత్తి, ఈ విధుల నీ పుట్టిల్లు. అలాంటి నీ పుట్టిళ్ళని దుర్తులైన ఆంగ్లేయుల నుంచి కాపాడు. నాకు నువ్వు మాట ఇవ్వు. సరే సరే మహారాజా, నేను తమరికి మాట ఇస్తున్నాను. నేను మన విధుడికి ఎలాంటి హాని జరగనివ్వను. అది గతంలో కూడా మందే, ఎన్నిటికీ మందే మహారాజా. దీనికి నానా అన్నయ్య తప్పకుండా పేష్వా అవుతాడు. ఈ రాజపు సింహాసనం తనే అధిష్ఠిస్తాడు. నేను విధుడిని అన్యక్రాంతం కానివ్వను. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. నేను వాగ్దానం. సిద్ధమైన కెప్టెన్, బాజీరావ్ is dead. It's a golden opportunity. Let's move. సారీ సార్, పేష్వారాజు చచ్చిపోయాడంట. మనం సంతాపం పాటించాలి. We cannot attack. రాజుగారి కుటుంబం పట్ల మనమంతా గౌరవంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పుడు దాడి చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్స్ కి అది వ్యతిరేకమవుతుంది. ఈ పరిస్థితుల్లో దాడి జరపకూడదు. ఆయుధాలు ఉపసంహరించండి. రాజకుటుంబం సంతాపంలో ఉంది. మళ్ళీ వద్దాం. నువ్వు దుర్గాదేవిగా మారి ఈ ఆంగ్లేయుల పెత్తనాన్ని అంతం చేయాలి.